ఇంటికి వచ్చి యాక్టింగ్ లో చేయడానికి చెప్తున్నా అర్థం పట్టుకున్నాడు ఆయన చెప్పు. అంతా చేసిన తర్వాత కూడా నీకు పైసలు అవసరం ఉంటే పైసలు కొడతాడు, తిండి కావాలంటే తిండి కొడతాడు, బండి కావాలంటే బండి. అన్ని కావాలా మళ్ళీ మన గురించి పోయి చెప్పాలా? ఫోన్ చేయాలి మరి ఎందుకు ఇచ్చినారా మన ఏమన్నా చిన్న పోరని ఒక్కని చేసి రూమ్ లో కొట్టు. చిన్న సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. రాక్ గాన్ మీద అంటే ఎంత కోపం అంటే అంత కోపం ఉంది నాకు ఇవాళ. ఏం చేసిన అంటే అటు చూడండి, ఇప్పుడే వీడియో అప్లోడ్ అయింది, అందుకే జల్దీ దొరికొచ్చిన నేను. సాయి బినోడాలతో సాయి నువ్వు కూడా ఉన్నావా? సాయి మళ్ళా రాక మొత్తం రాకనే చెప్పినా జస్ట్ 10,000 బెనర్గాడు 10,000 ఇస్తా అంటే మొత్తం అమ్ముడు పోయినాడు 10,000కి. ఇదేనా అరే రాక్ నీ పని ఇదేనా? నేను చెప్పిన నమ్మకు వీడియోలో 10,000 తీసుకున్నాడు, 10,000 తీసుకుని బండేడు ఉంది అన్ని చెప్పేసి అందుకే నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఫోన్ ఉంచుకుంటుండు, ఫోన్ చూస్తుండు. నా ఇంకా తిరిగింది 3 రోజులు. ఆడు ఎక్కడ ఉన్నాడు కాల్ చేస్తా, ఇట్లాంటి చేయకరా రాక్ ఇలాంటి పనులు చేసినావు ఇట్లనే ఉంటావు. అందుకే నేను చెప్పినా నీ బండి నేను చేయాలంటే నువ్వు నేనే చేసినాను చెప్తున్నా. నాకు ఆ టైంలో ఏం అర్థం కాలే అన్న. ఇప్పుడు ఏమైందన్న చెప్పు, వదిలే కదా. వదిలే ఎందుకు వద్దేలా ఆగు, నేను ఇప్పుడు కాలేజ్ చూపిస్తా, ఏం నరకం చూపేలా చూపిస్తా అన్న. మస్తు అయిపోయింది అనేది. నువ్వు ఇంకా నమ్ముకుంటే పో అన్న, పో. వాళ్ళే ఇంపార్టెంట్. రాక్ గాడు అన్నావు కదా, ఇచ్చిండా రాక్ పెద్ద షాప్. పిలిచేసి అంత మాట్లాడతా 10,000 అంటే 20,000 ఇస్తున్నారా నీకు? నా బండి కావాలి ఇప్పుడు, నా బండి లేకుండా అయిపోయింది ఇప్పుడు నాకు. అరే ఏడున్నావురా? హలో ఏంది? హలో ఏడున్నావు? ఏడున్నావురా నువ్వు? ఏడున్నావు? బయట పని మీద నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ఇక్కడికి రా, సికింద్రాబాద్ కాడికి రా. ఇప్పుడే సాయిని పిలిచిన ఇక్కడికి రమ్మని చెప్పి, నువ్వు ఇక్కడికి రా, సికింద్రాబాద్ కి రా. సికింద్రాబాద్ రారా బాయ్. నువ్వు సికింద్రాబాద్ లొకేషన్ పెడతా, లొకేషన్ కాడికి వచ్చేసాను. బయటికి తీసుకోతా, నేను బయటకి తీసుకోతా, బయటకి తిప్పుతా, మంచిగా వస్తాయి కదా, పెడిగిరి తినిపిస్తా. ఇగో లొకేషన్ పెడుతున్నాం దానా జరా. నువ్వు కరా, నేను లొకేషన్ పెడుతున్నా, ఇక్కడ రా. ఇప్పుడే వీడియో చూసి కాల్ చేస్తున్నాను, నువ్వు జల్దీ రా, మంచిగా చెప్తున్నా. కుక్క అంటే కూడా న్యాయంగా ఉంటది కానీ ఈయనైతే న్యాయంగా ఎప్పుడు ఉండడు. అన్నా లొకేషన్ వచ్చింది, ఆ పెట్టేసాం చూడు. లొకేషన్ పంపించిన, లొకేషన్ కాడికి రా. వస్తావా రావా నువ్వు? అన్ని చూసుకున్నారా? నువ్వు చూడలేదు చూసినావా? అన్ని చేసినవి మళ్ళీ కవర్ చేస్తున్నట్టు. ఎప్పుడైనా అంటాడు కదా రాక్ నేను ఇచ్చేస్తా షాక్, ఇట్లానే ఉంటది. ఇప్పుడు అర్థమైంది ఆయన గురించి? అర్థమైంది కాదు, బెనర్గాడు అని పైసలు కొట్టగానే మొత్తం చెప్పేసిండు. నీకు అర్థమైందా? ఇప్పుడన్నా 10,000 నేను 20,000 ఇస్తుండే. సరే రాక్ రంగానే కలుస్తాం గాయస్. వస్తాడు ఎందుకు రాడు? కాకపోతే ఎట్లుంటది తెలుసు కదా. కరారా బై కరా, ఇంకా ఆపుతున్నాం బండి కర్రా. మాట్లాడదామా? అరే నీకంటే కుక్కనా న్యాయం చేస్తుందిరా. నువ్వైతే మంచిగా మాట్లాడు. నీకు విశ్వాసమే లేదురా అసలుకి. విషం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. 10,000 ఇస్తే చెప్పేసి రాత్రి అంతా నువ్వు చెప్పా. నువ్వు ఫోన్ చేసేటుండే అన్నకు మళ్ళా పైసలకి బండి కోసం వీడియో తీసుకుంటావు. నేను ఫోన్ ఏం చేయను. అరే అవన్నీ కాదురా బై, నువ్వు 10,000 ఇస్తే అమ్ముడు పోతావా రా? 10,000 నువ్వు అవన్నీ అదే అంటారు మళ్ళా. నేను అన్నదా నీ బండి చెప్పి
నాకు బండి రాక్ ఇటు రా, రాక్. ఎందుకు వస్తున్నా మాట్లాడుతున్నావు? వస్తున్నా ఆగు. ఇర్ఫాన్ దగ్గర తీసుకోవచ్చు ఎందుకు తీసుకోయినా ఇర్ఫాన్ దగ్గర మన 4 రోజులకి ఎందుకు తిరిగినా ఎంకల మాల అన్న పాపం ఎంత బతిమలాడింది అరే తెలుసా? బతిమాలి, నా బండి ఎవడు ఆ రోజు తీసుకురా? రాత్రి అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నా బండి ఎవడు దీపం తీసుకురా? నా పెట్టేస్తుంది బండి ఎవడు అందరికీ. తెచ్చాడు? ఇప్పుడు అన్న బండి ఎవడు తెచ్చిస్తారా అన్న? నువ్వు తెచ్చి సాగునిస్తావు బండి నువ్వు అన్నయ్య నీకు వాల్యూ లేదన్నా, నువ్వు ఫ్రీగా ఇచ్చినావు కదా బండి, నన్ను అంటాడు కదా. పోనీ నాకైతే నా బండి కావాలి. ఇప్పుడు నువ్వు బండి ఎవరు చేస్తారా నాది? ఆయన వెనకాల తిరుగుతా అన్న. ఎవరు ఎంకలు తిరుగుతావు? ఆయన ఎంకలు తిరిగి ఇవే పని చేస్తున్నా. ఆయన ఎంకలు తిరిగి అని చెప్పు, నా ఎంకలు తిరిగి నాకు చెప్పు. ఇప్పుడు మేము 10,000 ఇవ్వాలి ఎప్పుడు అది ఒక్క రూపాయి ఆట అగో, నవ్వుతున్నాడా? సిగ్గు లేకుండా 10,000 నవ్వుతున్నామరా అజ్జా అన్న, అసలు ఇగో ఇట్లా అయితే అనుకోలే అన్న. ఆయన చాలా ఏడ్చిందన్న పాప. షా, ఇది ఆ, ఏంది ఏడ్చి రాక్ 10,000 చేసేదాన్ని బండి చేస్తున్నావు? లేకుండా 10,000 తీసుకున్నావు, టెన్షన్ మంచిగా ఉన్నావు కదా. అన్న నువ్వు రాత్రి అంతా నాతో టెన్షన్ అవుతలే అన్న వాళ్ళ బండి ఇప్పుడు నా బండి ఎట్లా రా భయ్? అరే ఫోన్ కాదు, చేద్దామని ఆయన కాదు రా, ఫోన్ చేసి అడుగుతున్నాం. బెనర్ అన్నకి ఇచ్చేస్తాడు కదా కాలు బండి మొక్కి తీసుకొస్తా తీసుకొస్తా. బండి అంది. నా బండి కావాలరా భయ్ ఇప్పుడు నాకు. ఒక్క నిమిషం. నా బండి ఆయన ఉంది మన. నీ గురించి ఎంత చేసిండు, మంచిగానే చేసిండు కదా. అవునా? ఏం కావాలి అన్ని తెచ్చిచ్చిండు నీకు. ఓ, పోనీ మేము ఆయన కింద కూడా పడిపోయిన feel మొత్తం మీద అయిపోయిన మేము ఆ పైసలు పైసలు కూడా నేను తీసుకొచ్చిన కట్టినా అన్న చూడ రుబాబ్గా. అన్ని ఎవరు కట్టి కట్టిరు? తీసుకొచ్చినా నీకు. ఎవరు కట్టిరు? నా ముఖం చూడకు రాక్. ఎవరు కట్టిరు? ఆయన అంతా చేసిన తర్వాత కూడా నీకు పైసలు అవసరం ఉంటే పైసలు కొడతాడు, తిండి కావాలంటే తిండి కొడతాడు, బండి కావాలంటే బండి. అన్ని కావాలా మళ్ళీ మన గురించి పోయి చెప్పాలా? బాగుంది నా అందుకే నీకు. ఓ, ఇట్లా చెప్తాను, అయితే ఫస్ట్ అనుకోలే అన్న. నీకున్నానన్నా. ఆయన అర్ధరా- చాలా టెన్షన్ అయ్యిండు బండి గురించి. నన్ను అర్ధరాత్రి ఆయన టెన్షన్ నేను టెన్షన్ కాలేమో. రా. నన్ను అర్ధరాత్రి అరే ఆ బండికి తీసుకోలేరన్నా. ఇంజన్ లేదు ఏం లేదు, పాడుపడ్డ బండి రా అది. అవునా? నా బండికి ఇంజన్ ఉంది, అన్ని ఉన్నాయి, సామాన్లు ఉన్నాయిరా. అవునా ఆ రోజు రాత్రి నన్ను బయటికి తీసుకొని నాకు దమ్కిచ్చిరానా? ఎవరు ఇచ్చిర్రు? నేను అగర్సే అన్న, చెప్పలే ఒక్క అన్న. నిమిషం. ఆయన ధమ్కిచ్చినట్టు మాట్లాడినాడు. అచ్చా బండి దొరికేసి ఎంత యాక్టింగ్ చేసిండు. సాయి, ఒక దానికన్నా మాట ముందు సాయి. ఏంటివో నా ఒక్క మైండ్ మాట, సెట్ నన్ను ఒక్క నిమిషం తీసుకుపోయినప్పుడు ఆగు. నేను చెప్పకపోతే నన్ను వదిలా అది ఇది అని చెప్పి ఈడ మాటలు ఆడ ఎంతలో ఉండాలి అంతనే ఉండాలి, అర్థమవుతుందా? నువ్వు గ్యాప్ దొరికితే నువ్వు అదే చేస్తున్నావు కదా. ఆయనకి ఏం తెలుసు, చేస్తున్నావు? ఆయన ఇప్పుడు ఏం మాటలు చేసినప్పుడు ఆడమన్నాడు. ఏం నాడు ఇర్ఫాన్ దగ్గర చేసినప్పుడు తీసుకోతే నేను ఇర్ఫాన్ ఎందుకు చెప్పినా. తీసి చూపించినావు? ఆ దుకాణం ఎందుకు చూపి ఇర్ఫాన్ దుకాణం ఎందుకు చూపించినావు? ఆడనే ఉందని చెప్పి అరే ఆడు చూసినావన్నా బండి ఇర్ఫాన్ దగ్గర చూసినాం మేము. చెప్తావు మన నా ఇంకలు తిరుగుకుంటా నేను అరే, మాట్లాడతాను, నాకు నేను కూడా ఇంకోటానికి తెలుసు, ఎందుకు నేను చెప్తావురా? చెప్పలే. అరే నిన్న మొత్తం వీడియో చూసి వస్తున్నా, రాత్రి ఎందుకు వచ్చినా నీ దగ్గరికి? ఉట్టిగా వచ్చినా నువ్వు ఇందాక మొత్తం 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 అసలు చూడలేదు, నేను మొత్తం వీళ్ళిద్దరి ఎండు దాకా మధ్యలో చూడలేదు, సగం గొడవ చూడగానే ఏమైనా కోపం వచ్చేసింది నాకు. మళ్ళీ ఇంత గరం అవుతున్నావు అన్న. నాకు తెలియదు రా భయ్, నాకు బండి కావాలి. తెప్పిస్తాం అన్న, తెప్పిస్తాం. అరే అన్న, ఇర్ఫాన్ కి ఇప్పుడు కాల్ చేస్తా. అన్న. ఈయన వచ్చినప్పటి నుంచి నీకు బెన్నికి గలీజ్గా లొల్లి అవుతుంది. మంచిగున్నావు. ఆ భయ మంచిగానే ఉన్నా భయ. ఫోన్ చేస్తున్నావు అన్న, ఫోన్ చేస్తున్నావు తెలిసిపోతా ఓడి చూపించావు. ఈడు బెన్నరాడు మాట్లాడుకుంటుందని చెప్పి బండి తీసుకొని ఈయన దగ్గర పెట్టినా నేను. ఈయన దగ్గరికి డౌట్ రాదా, ఈయన దగ్గర డౌట్ రావద్దా అని చెప్పి. ఇర్ఫాన్ భాయ్ భాయ్ ఎవరు వచ్చిర్రు నిన్న రాత్రి బండి తీసుకొని నీకు ఎవరు చూపించిండు? రాకు ఇంట్లో ఓవర్ చేస్తుండే తెలుసా? నేను చెప్తున్నా సన్న నాకు ఫోన్ చేయంటే ఫోన్ చేసిన అరే ఈయన మంచోడు రా భయ్, అందుకే ఈయన దగ్గర పెట్టినా నేను. మస్తు కావాలని చూపిస్తున్నాడు ఆయన. నేను వాళ్ళే తీసా బండి రాక్ న్యాయం నేను ఆగానే నీ చేస్తున్నావు దగ్గరికి వస్తున్నా, నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను ఎందుకన్నా అప్పుడు ఆడికి ఎందుకన్నా ఆడ బండి లేవు కదా అన్న. ఆ మెడల్ మీద ఇస్తే ఇప్పుడు చూడు నువ్వు ఎట్లా కొడతావు కూడా అడుగుతా, ముంగర తీసుకొని మాట్లాడిపిస్తా. అరే అన్న అసలు బెనర్ అన్న వల్లనే పోయినామన్నా. ఫోన్ కూడా గుంజుకుంటున్నాడు తెలుసా? ఈడా చేతి నుంచి ఫోన్ గుంజుకుంటున్నాడు. ఏం గుంజుకోలే, అన్ని అబద్ధాలు. ఖాళీ తాళం గుంజుకున్నా, ఫోన్ ఎందుకు గుంజుకున్నా? నీ జోబులో చేయి కూడా పెట్టలే నేను. మళ్ళీ ఇప్పుడు దమ్మలేరా? ఏ అన్న చేసేదాన్ని చేసి మళ్ళీ రుబాబ్గా ఎట్లా మాట్లాడు? అదే కదా తీసుకో, ఇర్ఫాన్ ముంగర తీసుకొని నిలబడిపిస్తే ఇర్ఫాన్ మొత్తం చెప్తాడు, అప్పుడు అర్థమవుతుంది. ఉంటాం తెలుసా ఒక వైర్ తోనే కొడతాయండి. అరే అన్న నా బండి ఖరాబ్ ఎందుకన్నా? చేస్తావు? మీరు ఒకటే కదా అన్న, నువ్వు బెనర్ అన్న అప్పుడు ఆయన ఏంది తెలుసా నేను ఏమనుకున్నా, ఇర్ఫాన్ దగ్గర పోయి బండి పెట్టినాం అనుకో, బెన్నర్ అక్కడ దాకా ఓడు ఎట్లకన్నా అని షాప్ కాడికి కూడా. అంటే బెన్నర్ మాట్లాడతాడు కానీ బెన్నర్ అక్కడ దాకా ఓడు. పోతే పోయినా అనుకో, ఇర్ఫాన్ ఏమైనా చాయ్ తాపించి పక్కకి జరిపేస్తాడు. అట్లా అనుకుని నేను పోతే ఏడు సీదా తీసుకో దుకాణంలో. మళ్ళీ వచ్చి బండి తీసుకొని పోయి అలా చెప్పినట్ట. సరే సరే వస్తున్నా ఇర్ఫాన్, నీ దగ్గరికి వస్తున్నా. కాదన్న ఆయనే చేసేదాన్ని చేస్తాడు సాయి. బండి ఖరాబ్ చేసి నువ్వు ఇంకా మాట్లాడదు ఆయనతో. బండి ఎక్కువ నాతో ఎండలో కూర్చో. ఈసారి యాక్టింగ్ లో చేయడానికి చెప్తున్నా, అర్థం మళ్ళా అన్న
కొడితే ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి అన్న ఆయనవి. మన ఎందుకు ఇచ్చినారా బండి నువ్వు? నిన్ను ఎవడిమన్నాడు? చేతులు లేపు కాలు చేస్తుంది ఇప్పుడు. నువ్వు రాడికి రా, ఇర్ఫాన్ దగ్గరికి పోదాం. నిన్న కూడా నేను తిడితే నన్ను ఉల్టా అంటున్నావు, చేతులు లేపేస్తున్నావు. చెప్పు అన్నదానికి నాకు ఒక ఈమె బండి మీద చేసిరా ఇంకా ఇంటికాడ పెట్టుకుంటావా? అయిపోయింది, రేపు వచ్చేస్తుంది బండి. ఏందో ఏమో అమ్ముకుని తినేటట్టున్నాము. మీ ఇంట్లో కూడా అమ్మేస్తావేమో, నాకు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఒకళ్ళకి మంచి చేసామని పోతే ఇట్లా తప్పు అంటే నేను తప్పు నువ్వు చాలా మంచి అందరికి మంచి చేస్తున్నావు, అర్థమైపోయింది. మంచి చేసామని వచ్చినా చూసినా నా పక్కకు నాతో నుండి నాతో తినుకుంటా నాతో మా అనకుండా నేను కాదురా నువ్వు. చలో చలో నడు పోదాం. ఇప్పుడు ఇక్కడ ఆయన గిట మొత్తం నిజం చెప్పాలా? నీకు ఉందిరా రాజు చెప్తున్నా నేను. ఏం చేస్తున్నా లోపల ఉండదా పని చేస్తాను బండి. ఇన్నే ఉన్నానా నిన్న బండి రాత్రి ఈడుండే బండి. సాయిబో ఇట్లా 10,000 ఆడుండే అన్ని ఆ టైంలో అన్నకు ఫోన్ చేయాలన్నా మళ్ళీ. అరే అన్నా నేను ఫోన్ చేద్దామంటే నా ఫోన్ లో వీడియో చూస్తున్నా మన, అందుకే 2-3 మిస్ కాల్స్ ఉన్నాయి రాత్రి. చేసిండు పోయి దానికి ముందే ఎంత కమిషన్ తీసుకున్నావు? 10,000 10,000 तुम नहीं बोलते बा? अरे मैं बोल रहा हूँ यार, गाड़ी नंबर लिख जाओ तो पकड़ लेगा ना, पकड़ लिया। ఎందుకు పట్టుకున్నావు? మనం చూసినా వీడియోలో చూసినా పట్టుకున్నానని. పట్టుకున్నా అన్న పట్టుకోమంటే పట్టుకుంటాం. అరే నేను అమ్మకమే పెట్టి పోయినారా బండి? నేను చెప్పినా ఎవరు చెప్పాలి? ఆయన గురించి ఆలోచించాలి కదా. ఎవరి గురించి? వీళ్ళు ఇన్ని మాటలు అంటారు, మన నీకు సపోర్ట్ తీసుకుంటే ఆయనకి ఎవరు ఇస్తారన్న మన సపోర్ట్? ఏం చేసినప్పుడు ఏం సపోర్ట్? నా బండి ఏది మళ్ళా అది తెప్పిస్తాం. నేను రాత్రి చెప్పేసినాడు. అరే మాట్లాడుతున్నా, తాళం ముంచుకున్నారు జేబు నుంచి, మళ్ళీ పట్టుకున్నారు అందరు బండి. పట్టుకున్నాడు ఆయనకు చెప్పు. చెప్పినా బండి ఎవరికి అర్థం కాదా వాళ్ళ? నీకు మాట్లాడుకుంటాను ఏమైంది? ఎందుకు తల్లు వింటున్నావు, మాటలు వింటున్నావు? చేయకపోతే అయిపోతుండే కదా. 10,000 బెన్నం తీసుకొచ్చి పైసలు తీసుకోలే, అది మస్తు ఓవర్ చేస్తుండు. ఏం ఓవర్ చేసి ఆయన బాధపడుతున్నాడు చెప్పు. అంతే 10,000 కొట్టిన పైసలు ఆయనకి 10,000 కొట్టాను కదా అన్న ఖుషి అయిపోయాడు. 10,000 తీసుకుని అయిపోయింది. అరే ఎంజాయ్ చేసుకున్నావు 10,000తో. ఏం తీసుకున్నా అన్ని రిటర్న్ తీసుకోండి. ఎవరు తీసుకున్నట్టే పిచ్చోడు అయిపోయినా తీసుకున్నా మళ్ళీ రిటర్న్ పైసలు పిచ్చోడు మన. ఇప్పుడు నా బండి ఎట్లా రాబోయే? మన 10,000 తీసుకున్నాం అనుకున్నా, 10,000 రిటర్న్ ఇచ్చి నాకు బండి ఎప్పుడు? ఇప్పుడు నాకు బండి కావాలి. ఇప్పుడు నాకు తెప్పిస్తామన్నా, ఇప్పుడు ఆయన లేడు కదా. బండి బిడింగ్ చేస్తుంటే 2 o'clock వచ్చి రాత్రి ఇప్పుడు అన్న 20,000 ఇస్తాడు, లొంగుతావా? ఇప్పుడు ఆయన గురించి ఎవరు ఏం చేయరు కదా, ఇదనే చేసుకుంటాం కదా. ఆయనకి గొంతు కోసుకో, అన్ని కోసుకో. గొంతు కోసుకుంటాడా? అన్ని కోసుకో, అన్ని కోసుకో. అన్ని కోసుకో. మన ఏం రావాలంటున్నా? బండి నువ్వెందుకు ఇచ్చినావు? మన అరే ఇంట్లో గుంజి 2 నాకు నా ప్రాణం అంటే చాలా ముఖ్యం అంటారు కదా. అదే అదొక ఫోన్ చేసి బండి అడుగున్నా. ఇప్పుడు అడుగున్నా. అరే ఫోన్ చేయాలి మరి. ఎందుకు ఇచ్చినారా మన? ఫోన్ చేయమన్నా, ఫోన్ చేయమన్నా. ఇప్పుడు నువ్వు చేయరాను, ఫోన్ అయితే చేయవు. ఇప్పుడు బండి ఏదని అడుగు. సన్న బండి మాట్లాడన్నా, మెల్లగా మాట్లాడతాడు. ఇంటాడు, నాతో ఉంటాడు, అన్ని చేస్తాడు. మళ్ళా ఏమో నేనని చెప్పి ఇక్కడ స్పీకర్ పెట్టరా, స్పీకర్ పెట్టు. మళ్ళీ రాత్రి చేయని చెప్పిన
అన్న ఏడున్నావు అన్న? అవో నీ బండి నేను నీకు ఇచ్చేసిన అని చెప్పి మోసం చేసిన అని చెప్పి ఇలా లొల్లి అవుతుందన్న. మోసమే చేసినావు, మళ్ళీ ఏం చేసినావు? ఇగో ఇర్ఫాన్ భాయ్ వాళ్ళ షాప్ లో ఉన్నాం మేము అందరం. అరే పిలిచిరానా ఇడికి రా అని. ఇప్పుడు నా బండి అడుగురా అని. ఇప్పుడు ఆయన బండి కావాలంట, నేను 10,000కి అమ్ముడు పోయినా అంట కొడుతున్నాను. మళ్ళా కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారు. నేను 10,000 తీసుకున్నాక నీ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ చేస్తున్నాను. నా బండి కావాలి ఇప్పుడు. ₹1 తీసుకున్నానా అన్న రిటర్న్? ఇప్పుడు నా బండి రాలే అనుకో, ఈ నమ్మేస్తా చూడు తీసుకోపోయి. ఈయన ఎవరు తీసుకుంటారన్నా? రూమ్ లేచి కొడుతున్నా మా అన్ని. కిడ్నాప్ చేసుకొని కొడుతున్నామండి. అసలు సపోర్ట్ వస్తలేదు, నీది వినిపిస్తలే నాకు చెవులు. ఏమన్నా చిన్న పోర ఎక్కలే చెప్పు. కుక్కకున్న విశ్వాసం నీకు లేదు అది ఇది అని మాట్లాడుతుంది ప్రియాంక. 10,000 అమ్ముడు పోయినావు కదా పెడిగిరి ఫుడ్ లేక నువ్వు కూడా. ఇప్పుడు నా బండి కావాలరా, బండి తెచ్చి పెట్టు ఇంటికన్నా నా బండి కావాలి. అన్న కొట్టకుండా మాట్లాడాలి. బండి తీసుకురా. 10,000 కాదు 10 దెబ్బలు తినేటట్టున్నా నేను ఇవాళ. పెద్ద కుషు పోయినావు రా, ఉన్న పైసలు కొట్టేసింది ఆడు. రిటర్న్ తీసుకున్నా. అందుకే నాకు ఎంత బాగుంటుంది బండి ఎందుకు దాచిపెట్టినా. रात में सुने रात में అరే కొట్లాడుతురు ఏం కొడుతురు కాదు కొడుతురు ఇడ ఒక్కని పట్టుకొని కొట్టక ముందు కొట్టినాను అనుకో, నిజంగా కొట్టలేదు. వీడియోలు ఉంది కదా, ఒక దెబ్బ కొట్టినా. ఏంది నేను ఎందుకు కొడతారా భయ్? నా బండి ఉంది నీదేరా. అదే నీ బండికి ఇంజన్ లేదు ఏం లేదు, నా బండికి ఇంజన్ అన్ని ఉన్నాయి. అందుకే నా బండి ఇస్తామో తీసుకున్నా నేను. అరే నాకేం తెలియదురా భయ్, నీతోనే పరిచయం ఉంది. ఇప్పుడు నాకు బండి కావాలరా భయ్. తెప్పించుడుగా సీదా మా ఇంట్లో కట్టేస్తాను నేను. ఇప్పుడు తీసుకోవాలి 2 రోజులు టైం ఇస్తాను, 2-3 రోజులు అన్నం పే పెట్టారా నీకు. నేను ఇరికినాయిడా. అరే పెట్టానా ఇట్లానే ఉండను. उनके शादी 4 आदमी फिर चलो चल गए ऐसा ఇప్పుడు బాధపడుతున్నా. నాకు సంబంధం లేదురా భయ్, నాకు 2-3 రోజులు టైం ఇస్తా నీకు. నాకు బండి కావాలా, లేకపోతే ఇప్పుడే తీసుకోవద్దా మా ఇంట్లో కట్టేస్తా. తీసుకోవాలి రూమ్ లో పడేస్తా, తీసుకోవాలి చెప్తున్నా. ఇప్పుడు పోనీ అని కొట్టకుండా చూసుకుంటున్నావు. నాకు తెలియదురా భయ్, నువ్వు ఏం చేస్తావు చేసుకోవాలి. నా ఇంట్లో తిరిగి బండి తీసుకొచ్చిన సేమ్ అంటే నాకు బండి కావాలా. అట్లనే తిరిగి తీసుకొని వస్తాను బండి. నిజంగా నేనే తీసుకొని చేసింది. నా రాత్రి చూస్తున్నావు, ఫోన్ చేద్దాం అనుకున్నా, ఫోన్ వీడియో ఇస్తున్నాను. అన్న నా బండి నా దగ్గర ఉంది కానీ చెప్పి ఆయన గురించి సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు లేదు అన్ని అట్లా చేస్తున్నాం. సపోర్ట్ చేసి మీ ఇద్దరు కలిసి నాతో లొల్లి. లొల్లేదురా లొల్లి. మా బండి గురించి చెప్తున్నా కదా, అందుకే మేము తీసుకొచ్చిన క్లారిటీ గురించి. 10,000 తీసుకున్నావు, అది స్టోరీ చేసేసినావు. ఇప్పుడు బండి తీసుకొని అది స్టోరీ 10,000 వస్తే నేనేం తిరగడానికి తీసుకున్నానా? ఈమె ఆర్డర్ పెట్టిన సామాన్లకు ఇద్దామని ఎవడైతే లేపిండు ఆడు చేతులు లేపేసిండు బండి. అట్లనే ఉంటుంది మరి. ఇప్పుడు ఈ చేతులు లేపేసి ఇప్పుడు ఏమన్నాడు విన్నావా? ఇప్పుడు నా మీద చేతులు ఎందుకు లేపో మళ్ళీ లేపుతాం. నా బండి ఎందుకు ఇచ్చిను? నా బండి ఎందుకు ఇచ్చిను? అరే మషిన్ దగ్గర अरे नम्मुता లేపుతారు మన రాత్రి నడు బయటికి నడు. బండి తీసుకురా ఫస్ట్ పోయా.
అదే ఇట్లనే ఉంటుంది మనం వాళ్ళు మర్యాద పెట్టుకున్నారు కాబట్టి దెబ్బలు తింటున్నావు ఆ మర్యాద లేదా నీకు? అవ్వా నేను ఇస్తా అని చెప్పిన. ఆయన నమ్మి దుకాణంలో పెట్టినా నేను. अन्ना नमी पेटेशन మళ్ళా నిన్న రాత్రి అదే పెడుతుండే మళ్ళా अरे वो तो आगे लगा इसकी को गाड़ी फिर क्या बोला सनी ఇస్తానా బండి 2 రోజుల్లో తెచ్చిస్తా. ఎట్లయితే డక్క కొట్టినావు అదే బండి తెచ్చిస్తా. నిన్ను పోయి డక్క కొడతా. వీడియో కొడతా. జరగబడ్డావు, జరగనీకి రా. ఓరా బై ఓ. అన్న పోనీ అన్న ఆగు, ఆయన తీసుకొని వస్తాడు కదా, గొడవ. మాట్లాడు మైక్ ఇవ్వాలా ఓ మళ్ళా